వారం దినాలు పండుగ తాతీలు వచ్చేటాళ్లకు జనమంతా సొంతూర్ల బట పట్టిర్రు. పండుగ పూట మంచిగా ఎంజాయ్ చేసి తిరుగు ప్రయాణాలు గడుతుర్రు. అయితే చాలా మంది వస్తా దేవుని దర్శనాలకు కూడా పోతుర్రు. ఇగో ఇట్లనే సెలవుల మీద పోయిన జనమంతా పనులు చూసుకొని తిరుపతి వెంకన్న స్వామి గుడికి కూడా పోతుర్రు. ఇక కొండ మీద రద్దీ ఎట్లెట్లున్నది, సాములోరి దర్శనానికి ఎంత టైం పడుతుందో మీరే చూడుర్రి. తిరుపతి వెంకన్న స్వామి కొండ భక్తులతోని కిక్కిరిసిపోయింది. కష్ట నివారణ గోవింద, ఆపద్ బాంధవ గోవింద అనుకుంటా ఆ 7 కొండల వెంకన్నకు పబ్బది పడుతుర్రు భక్తులు. వరుస తాతీలు వచ్చుడుతోని దర్శనానికి పోటెత్తిర్రు. గంటకు పెరుగుతున్న భక్తుల తాకిడి చేయంగా 31 కంపార్ట్మెంట్ నుండి శిలాతోరణం దాకా లైన్ కట్టిర్రు. ఇక చూడురే ఎట్లా నిండిపోయినాయి క్యూ లైన్ లో, తెంపు లేకుండా ఇరగబడ్డరు. ఇక టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కావాలంటే 20 నుంచి 24 గంటల టైం పడుతుందట. అయినా సరే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగితే అదే 10,000 అన్నట్లు ఓపికతోనే ఎదురు చూస్తారు భక్తులు. అటు వచ్చిన భక్తులకు క్యూ లైన్ల ఎసుంటి తిప్పలు కాకుండా టీటీడీ సిబ్బంది అన్ని తీర్లు అరుచుకుంటారు. మంచినీళ్లు, దద్దోజనం, పులిహోర వడ్డించుకుంటూ ఆకలి తప్పులు తీరుస్తున్నారు. అయితే వైకుంఠ దర్శనాలు ఓడిచిపోయినాక ఈ నడుమ రద్దీ బాగా తగ్గింది అని అనుకుంటారట. కానీ సంక్రాంతి పండుగకు వరుస సెలవులు వచ్చుడుతోనే ఆ రద్దీ మళ్ళా వెరుగుడే కాకుండా కొండ కిటకిటలాడుతుంది. ఈ సంఖ్య ఐతారానికి ఈగింత పెరుగుతానంటారు టీటీడీ అధికారులు. ఇక భక్తులు వేసిన కానుకలతోని సాములోరికి 3,41,00,000 ఆమ్దానం వచ్చిందట. ఏదేమైనా సొంతూరులో పోయి తిరిగి వచ్చేటోళ్ళు దగ్గర పట్టున్న గుళ్ళు గోపురాలను చుట్టొస్తురు పో.